ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల పరిషత్ అధ్యక్ష పదవిని వైసీపీ కైవసం చేసుకుంది. పరిషత్ పాలకవర్గంలో ఎక్కువ మంది ఎంపీటీసీ సభ్యులు వైకాపాకు చెందిన వారే ఉన్నారు. స్థానిక కూటమి నాయకులు అధికార ధనబలాలను ఉపయోగించిన వారి ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. గత వైసీపీ ప్రభుత్వం 2021 సంవత్సరంలో వైసీపీకి చెందిన ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి పరిషత్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు. 3 సంవత్సరాల పాటు పదవిని కొనసాగించిన ఆమె అక్టోబర్ 2025 సంవత్సరంలో తమ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పరిషత్ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి విజయలక్ష్మి ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికకు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు 12 మంది హాజరయ్యారు. తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించిన సభ్యులు ఎవరూ కూడా రాకపోవడంతో వారికి కేటాయించిన ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు తాతపూడి ఎంపీటీసీ సభ్యురాలు జిత్తుగా వెంకటలక్ష్మిని సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జాయింట్ కలెక్టర్ పి నిశాంతి పర్యవేక్షణ అధికారిగా ఇక్కడికి విచ్చేశారు. నూతనంగా ఎన్నిక కాబడిన విజయలక్ష్మిచే వారు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ ఎన్నిక సమయంలో పార్టీల పరంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మండపేట రూరల్ సీఐ దొరరాజు, స్థానిక ఎస్ఐ హరీష్ కుమార్లు తమ సిబ్బందితో పోలీసు బందోబస్తు నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి భానుజీరావు, తహసీల్దార్ శ్రీనివాస్, పరిపాలనా అధికారి రాజేంద్ర ప్రసాద్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. వేదిక అలంకరించిన గౌరవ జేసీ మేడం గారికి, లక్ష్మణరావు గారికి, ఎండిఓ గారికి, అదేవిధంగా గౌరవ జడ్పీటీసీ గారికి, ఆశీనులైన గౌరవ ఎంపీటీ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ఇటీవల కాలంలో మండల పరిషత్ అధ్యక్షుని పదవికి ఖాళీ సందర్భంగా మరి ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు మన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి సంబంధించి 19 మంది ఎంపీటీ సభ్యులు ఉన్నారు. 19 మందిలో 12 మంది మనకి హాజరై ఉన్నారు. కావున మన సమావేశానికి ఏర్పాటు చేసుకోవడానికి అభ్యర్థన ఏమి లేదు. వారం సరిపడే ఉన్నందున సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నామండి. సంవత్సరం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని 149వ పరిచ్ఛేదం 1వ ఉప పరిచ్ఛేదం 5వ ఖండంలో మరియు 153వ పరిచ్ఛేదంలోని 1వ మరియు 5, 6వ ఉప పరిచ్ఛేదంలో నిర్దేశించిన ప్రకారం నెంబర్ 35 స్టేట్ ఎలక్షన్ కమిషన్ B1 2025-2 తేదీ 4/12/2025 గల రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారి నోటిఫికేషన్లో నిర్దేశించబడిన ప్రకారం కపిలేశ్వరపురం మండల ప్రజా పరిషత్తులకు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుని ఎన్నిక కొరకు శ్రీ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వారి అమలాపురం వారి ఉత్తర్వుల మేరకు ప్రెసిడెంట్ అధికారిగా నియమించబడిన శ్రీమతి విజయలక్ష్మి, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రామచంద్రపురం వారి అధ్యక్షతన అంటే నా అధ్యక్షతన 11/2/2025 తేదీ అనగా గురువారం ఉదయం 11 గంటలకు కపిలేశ్వరపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడానికి రిజిస్టర్లో
ప్రమాణ కపిలేశ్వరపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలైన శ్రీమతి శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా భావించి నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ధృవపరుస్తున్నాను. మనకి యాక్షన్ అబ్జర్వర్ గా జయశంకర్ మేడం దగ్గరలో ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఈ రిప్లై మనం జస్ట్ మాట్లాడుకుందాం. మేడం అబ్జర్వర్ కాబట్టి మేడం సమక్షంలో కూడా మీటింగ్ జరపాల్సిన అవసరం ఉంది. ఫారంగా చూసినట్లయితే టోటల్గా మనకి 19 మంది ఎంపీటీ సభ్యులు, దానికి సంబంధించి 12 మెంబర్స్ వరకు హాజరయ్యారని చెప్పేసి తెలుస్తుంది. మందికి 5 మంది ఎంపీ సభ్యులు హాజరైనట్లుగా తెలుస్తుంది. మరి ఒకసారి సంతకం మీ దగ్గర రిజిస్టర్లో తీసుకోవడం జరుగుతుందండి. మన గౌరవ జాయింట్ కలెక్టర్ మేడం వచ్చిన వెంటనే మీకు మీ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని తెలియజేస్తున్నాను. జస్ట్ దగ్గరలో ఉన్నారని చెప్పన్నారు. ఒక 5 మినిట్స్ మనం వెయిట్ చేద్దాం. అయితే వచ్చిన వారిని ఒకసారి నేను చెప్తానండి. అంగర 1 వైఎస్ఆర్సీపీ అడ్డా శ్రీనివాస్ గారు. నెక్స్ట్ బెదిరిమూడి గుండం బాలప్రసాద్ గారు. కపిలేశ్వరం 1 గొల్లపల్లి సూర్య గారు. కాకపూడి జిద్దు వెంకటేష్ గారు. గాలేరు వడ్లమూడు పరివేల మధు గారు. వల్లూరు ఎందుర్తి శిరీష గారు. అంగర 2 మేడ్చెట్ దుర్గారావు గారు. టేరి 2 మేడ్చెట్ సత్యనారాయణ గారు. కేదార్లంక ఎర్రశ్రీ నాగేశ్వరరావు గారు. నేరటూరు రుద్రాక్షల వీరదేవి కుమారి. అత్తగివారి లంక సాకా శ్రీనివాస్ గారు. 12 మెంబర్స్ వచ్చేటప్పుడు 10 మంది సరిపోతారు. 12 మంది ఉన్నారు కాబట్టి మన ఫారం సరిపోతుందని భావిస్తాం. కొద్ది నిమిషాల్లో మన జాయింట్ కలెక్టర్ మేడం వస్తున్నారు కాబట్టి మనం స్టార్ట్ చేసుకోవడం తెలియజేస్తాం.